వచ్చేటప్పుడు తీసుకుంటే స్కిల్ కానీ మమ్మల్ని సెల్ఫోన్ కొంచెం వెనక్కి రాండి మొఖం మీద తీసుకొచ్చి పెడుతున్నారు ఏడగంట మళ్ళీ నామినేషన్ ఫైట్ జరిగింది. ఈ సందర్భంగా చీరాల ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా తెలుసు. భవిష్యత్తులో ఈ టౌన్షిప్ డెవలప్ కావాలని చెప్పని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా మంచి మెజార్టీ ఇవ్వాలనే దృక్పథంతో ముందుకు పోతే బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది ప్రజల్లో. ఈ పశువు కుంకుమ విషయంలో అవతలి వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా ఫస్ట్ ఫేజ్ కింద ఇవ్వటం జరిగింది 10,000, సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ 10,000 చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 చెక్కులు మార్చుకోవడం కూడా జరిగింది. ఇంకో 3వ చెక్కు రేపు 5వ తారీఖు క్యాష్ కావడం జరుగుతుంది. అది ఒక భాగం. దీంతో పాటు పెన్షన్లో అంతకుముందు ఉన్నటువంటి 200 రూపాయల పెన్షన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేయటం, ఆ తర్వాత ఇప్పుడు 10 రెట్లు అంటే 2,000 రూపాయలు ఇప్పుడు చేయటం జరిగింది. భవిష్యత్తులో వచ్చేటప్పటికీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంకా కాస్త దాన్ని పెంచేదానికి కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం పార్టీ. అదేవిధంగా తప్పనిసరిగా ఇంకా ఇక్కడ రుణమాఫీ పథకాలు కానివ్వండి, ఈ ప్రత్యేకంగా చీరాల నియోజకవర్గంలో 11,671 మంది రైతులకి లబ్ధి చేకూరింది. 28,99,00,000 మేర రుణమాఫీ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభావ కింద 10,940 మంది ప్రయోజనం కలిగింది. దీంతో పాటు భవిష్యత్తులో కూడా 15,000 చొప్పున కౌలు రైతులు కూడా 5 ఎకరాలు పైబడి ఉన్నా కూడా వారికి కూడా లబ్ధి చేకూర్చాలనే కార్యక్రమం తీసుకోవటం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని తగ్గించి పెట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని దాన్ని పెంచడం మీరు అందరూ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా చంద్రబాబు కింద 10 లక్షలు చేయడం జరుగుతాం. అది చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఓ పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి లోటు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేసి ఇది బహుశా ఒక పెద్ద బ్రహ్మాండమైన రాష్ట్రం అవుతుందని చెప్పని క్వార్టర్స్లో కూడా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మన చీరాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి పట్టిసీమ నుంచి ఆల్రెడీ మనం ప్రయోజనం పొందుతూ ఉన్నాం. కొమ్మూరు కెనాల్ నుంచి మనకి లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా అడిగిన వెంటనే మళ్ళీ దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసిన సంగతి కూడా ఒకసారి స్పష్టం చేయదలుచుకున్నాను. దీంతో పాటు చేనేత సోదరులందరికీ కూడా ఏ విధంగా మన సీఎం గారు వచ్చినప్పుడు అనేక హామీలు ఇవ్వటం, వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయటం, అదేవిధంగా దీనికి సపరేట్ కార్పొరేషన్ పెట్టడం దీనికి ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ ఏ విధంగా మూతపడాలనే ఆలోచనతో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అది పక్కన పెడతా ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ చీరాల పట్టణం నుంచే నేను రాజకీయంగా ముందుకు రావడం జరిగింది.
ఇక్కడ రామకృష్ణాపురంలోనే మా నివాస గృహం ఉంది. మేము అంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచే అక్కడే ఉంటూ ఉన్నాం. దీంతో పాటు ఇక్కడి నుంచే నామినేషన్ వేసి అద్దెంకులో ఎమ్మెల్యే కలవడం జరిగింది. ఆ రోజు ఇందిరా కాంగ్రెస్ తరఫున. ఆ తర్వాత మంత్రుల వారీగా నేను మళ్ళా మాటూరు ఎమ్మెల్యేకి వెళ్ళటం, ఆ తర్వాత మన ఒంగోలుకి ఎంపీగా వెళ్ళటం జరిగింది. ఈ జరిగిన సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజున అక్కడ కూడా నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. కొంతమంది ఈయన స్థానికుడు కాదని చెప్తూ ఉన్నారంట. అది అసలు నేను ఎమ్మెల్యే నాటిగా వాడు పుట్టారో లేదో నాకైతే తెలియదు. ఒకవాళ్ళు ఏదైనా పుట్టున్నా పాలపీక నోట్లో పెట్టుకొని ఉంటుండాలి తప్ప ఇక్కడ విషయాలన్నీ కూడా తెలియదు. ఈ సందర్భంగా ఏంటంటే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక జయంతో నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నా వంతు కర్తవ్యంగా నేను నా శక్తి మేరకు పనిచేస్తానని చెప్పని, దీంతో పాటు ఇటు ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని ప్రజలకు కావాల్సిన పనులు, అంతేగాని బెదిరింపులు కాదు, వాళ్ళకు కావాల్సిన పనుల్లో ఒక స్పష్టతతోటి నాకు అవగాహన ఉంది. ఈ రేపొద్దున భవిష్యత్తులో వచ్చేటప్పటికి ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఉన్న వాటికి కూడా కెపాసిటీ పెంచి అందరం నీరు తీసుకొచ్చేదానికి ఫస్ట్ ఫేజ్ కింద టేకప్ చేస్తాం. దీంతో పాటు వేరుశనగ ఇట్లాంటి పంటలు కూడా అన్ని కాన్స్టిట్యూన్సీల కంటే భిన్నంగా ఉంటాయి. ఇక్కడ లేని ఈ కులం లేదు. ముఖ్యంగా చేనేత వర్గాలు కానివ్వండి, లేకపోతే యాదవులు కానివ్వండి, లేకపోతే వైశ్యాస్ కానివ్వండి, లేకపోతే ఎస్సీస్ కానివ్వండి, వీటిని టేకప్ చేయొచ్చు. ప్రభుత్వం కూడా వాళ్ళకి సేవ చేయడానికే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని తెచ్చి పెద్ద ఎత్తున మనకి సహకారం అందిస్తాం. ఈ రోడ్ల విషయంలో కూడా ప్రతి దానికి కూడా ఇంకా నా శాయశక్తిలో నాకు ఉన్నటువంటి అనుభవంతో ఇంకా ముందుకు ఈ కాన్స్టిట్యూన్సీని అన్నిటికంటే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని చెప్పని మరొకసారి మీ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సాధించుకుంటాం.